ఇంటి భోజనం తినమంటాడు. ఆయనకి మాత్రం ఒకటే, ఊరందరికి మాత్రం ముగ్గురు కావాలంట. పోనీ ఆయనది అయిపోయింది ఎరా, పోనీ మీ అబ్బాయి అన్న ముగ్గురు కన్నాడా? ఆయన ఒకటే కదా. మరి మీరు ప్రపంచానికి సూక్తులు చెప్తారు. మళ్ళీ తిరిగి మూడో బిడ్డ కంటే సంవత్సరానికి ఎంత 25,000 ఎంతో ఇస్తానని చెప్పి నువ్వు ఇచ్చినవన్నీ నమ్మి ఇప్పటికే మోసపోయారు 2 సంవత్సరాలు. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 24 మాసాలు అన్ని కల్తీ, ఇచ్చినటువంటి హామీలు కల్తీ, చెప్పినటువంటి మాటలు కల్తీ, వస్తున్నటువంటి కంపెనీలు కల్తీ, పిల్లలు తాగుతున్నటువంటి పాలు కల్తీ, చేసినటువంటి ప్రచారం కల్తీ, చివరికి అత్యంత విలువైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేటి కార్యక్రమం. ఇంత కల్తీని పెట్టుకొని ఒళ్ళంతా కల్తీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుంచి, వారి సహచర మంత్రుల దగ్గర నుంచి ఈ కల్తీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు, ఈ గద్దె దింపేంత వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తీసుకున్నటువంటి ప్రతి తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటది, వారి మీద పోరాటం చేస్తూనే ఉంటది, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటది. రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని, వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్ని అన్నిటినీ కూడా రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షించేటువంటి బాధ్యత కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకుంటామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా మీ పాలసీల్ని, మీరు చేసేటువంటి అలాట్మెంట్స్ ని ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆ నిర్ణయాలు మార్చుకుంటే మీకే మంచిది అనేటువంటిది